వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాదికి అందరు పంచాంగాలు చూపించుకోవడానికి చాలా తొందరపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, రాశుల పరంగా కావచ్చు, పంచాంగం పరంగా కావచ్చు, వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అందరి రాశుల గురించి, వాళ్ళ జాతకాల గురించి, ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకు ఈ ఉగాది నుంచి మళ్ళీ 2026 సంవత్సరము ఉగాది వరకు ఎలా ఉండబోతుందంటారు వీళ్ళ స్థితిగతులు? తులారాశి వారికి అదృష్టమో అది దురదృష్టమో చెప్పలేం, కానీ మిశ్రమ ఫలితాలు అయితే బాగున్నాయని చెప్పొచ్చు. అంటే గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్, తెలివితేటల ప్రకారంగా ఏమి ముందుకు వెళ్లకుండా, అంటే ఆలోచన మాత్రమే కొండలు దాటుతున్నాయి, కాళ్ళు మాత్రం గడపలు దాటట్లేదు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. కానీ దానికి కూడా భిన్నంగా ఉంది. ఎందుకంటే వీరికి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆదాయం 11 గాను, వ్యాయం 5 గాను, రాజ్యపూజ్యం 2 గాను, అవమానం 2 గాను కనిపిస్తుంది. అంటే మిశ్రమ ఫలితాలు, మనం అనుకున్నట్టుగానే మిశ్రమ ఫలితాలు అయితే చెప్పొచ్చు. అయితే వీరికి మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కూడా పోయిన అటువంటి సంవత్సరాలన్నింటిలో కల్లా కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖున ఏదైతే ఉందో, ఈ షష్టగ్రహ కూటమి తర్వాత వచ్చేటువంటి రోజున ఉగాది. అయితే ఈ షష్టగ్రహ కూటమి రోజున శుక్రుడు భగవానుడు ఈ రాశికి అధిపతి. ఈ శుక్రుడు కూడా ఈ అధిపతి మీనరాశిలో ఉన్నారు కాబట్టి వీరికి అదృష్టం వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. వీరికి పర్సనల్ హారోస్కోప్ లో గోచార ప్రకారంగా ఏదైనా దోషాలు ఉండి వారు ఎదగలేకపోతే, వారికి ఏదైనా ఇబ్బంది ఉండి ఎదగలేకపోతే అది దోషాలు రాశి పరంగా కాదు, వారి పర్సనల్గా చూయించుకుంటే సరిపోతుంది. మామూలుగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి అన్ని రకాల అదృష్టాలు ఉన్నాయి వీరికి ఈ సంవత్సరం. ఖచ్చితంగా తులారాశి వారు రాసి పెట్టుకోవాల్సింది పెళ్ళి అవుతుంది. వారు ఇంట్లో కూర్చున్నా కూడా తలుపు కొట్టేసి మా అమ్మాయి ఉందండి చేసుకుంటారా, మరి పెళ్ళైన వాళ్ళకి, అంటే పెళ్లి కాని వారికి, పెళ్లి కాని వారికి అయితే ఖచ్చితంగా పెళ్లి అయితే అవుతుంది. లేదా అమ్మాయి ఉన్నా కూడా వారికి కూడా పెళ్లి అవుతుంది. అంటే ఒక పెళ్లి అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ఆస్కారం అయితే ఉన్నది. ఒక పెళ్లి అవ్వడానికి తులారాశి వారికి ఖచ్చితంగా అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అవి ఎప్పుడంటే జూన్ నుంచి నవంబర్ వరకు పెళ్లిళ్ళు అయ్యేదానికి ఆస్కారం ఉంది. పెళ్లి అయ్యి గొడవలు అయ్యేసి విడిపోయి ఉన్న వారికి, కోర్టు వరకు వెళ్ళిన వారికి ఖచ్చితంగా వారికి కోర్టులో ఆల్రెడీ విడాకులు అయిపోయిన వారికి అయితే ఏం చేయలేం. కానీ కోర్టులో కేసు నడుస్తుంటే కనుక వారు కూడా వెనకంజున వచ్చేసి మళ్ళీ కలిసి ఉండాలి అనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంది. వీరి మధ్యన మూడో వ్యక్తి వెళ్ళారా, వాళ్ళ నుంచే తగాదలు ఎక్కువ అవుతాయి. కాబట్టి వీరి మధ్యన తగాదు ఉంటే, అంటే భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉన్నా, తగాదాలు ఉన్నా, కొట్టుకున్నా కూడా మూడో వ్యక్తి వెళ్ళకూడదు. అటు వారి తరపునైనా వీరి తరపునైనా శ్రేయోభిలాషులైనా సరే మధ్యగా వెళ్ళేసి ఏదో మంచి చేద్దామని వెళ్ళారా, ఖచ్చితంగా వారికి చెడే జరుగుతుంది. వీరు కూడా ఇంకోళ్ళని సహకరించకూడదు. వీరు కొట్టుకుంటే వీరి వరకే ఉండాలి, అది కోర్టు వరకు వెళ్లకుండా గదుల్లో 4 గోడల మధ్యనే కట్టుకోవాలి. అంటే మామూలుగా అంటారు 4 గోడలని, 4 గోడలు ఉండవు, ఒకవైపు తలుపు ఉంటుంది. అయితే వీరికి అక్కడ ఉండాలి అంతే, ఆ రూమ్ లోనే కొట్టుకోవాలి అంతేదని బయటికి రాకూడదు. అక్కడ వరకు ఉంటే వీరికి భార్యాభర్తలు కూడా విడిపోరు. ఇది ఈ సంవత్సరంలో వీరికి కలిసి వచ్చేటువంటి కాలం. ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే జీవితకాలం కూడా రానున్నటువంటి 7 జన్మలు కూడా భార్యాభర్తలుగా అయ్యేదానికి ఆస్కారం ఉంది. దానికోసమైనా సరే ఏదైనా సరే ఎన్ని తరాలైనా భరాయిస్తారు తప్పితే భార్యని భర్తని ఆ సంవత్సరం అంటే ఆ తరం వరకు భరాయిస్తారు. మరి రానున్నటువంటి జన్మలో కూడా ఈయనేనా ఇతనేనా అనుకుంటారు. కాబట్టి 7 తరాలు లేకపోయినా ఈ తరం వరకైతే కలకాలం ఉండేలా ఉంటుంది. అంటే మీరు చెప్పారు ఒకసారి పెళ్ళి అవ్వడానికైతే 100% అవకాశాలు ఉన్నాయి, అయితే తీరుతుంది అన్నారు. మరి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకైతే ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు. ఈ ఎఫ్ఐఆర్స్ వల్ల ఏంటంటే ఖచ్చితంగా వీరి యొక్క మొదట్లో మనం అనుకున్నాం దోషాలు ఉన్నాయి అని, మనం చెప్పినట్టు కాకుండా వారికి వేరేలా జరుగుతుందంటే ఇవే ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే భార్య భర్తలు అంటే ఒక కంపాటబిలిటీ ఉంటుంది. వారిద్దరి మధ్యన జాతకము కలుస్తుందా లేదా, జీవితంలో ఎలా వీరు ముందుకు వెళ్ళగలుగుతారు, వీరి వంశం ఎలా వృద్ధి అవుతుంది అనేది పంచభూతాల సాక్షిగా ఒక సాక్ష్యం ఉంటుంది. ఈ ఎఫ్ఐఆర్స్ వల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఫేస్ అట్రాక్షన్ తో ముందుకు వెళ్తారు. వారి యొక్క జాతకం ఎలా ఉందో చూసుకోవాలి. వారి జాతకం బాగలేకపోయినా, వారి జాతకం మన జాతకం కలవకపోయినా ఖచ్చితంగా వీరిలో ఆ దురదృష్టం అనేది ఎక్కువ వస్తుంది. అదృష్టం కన్నా కూడా పాముకి పాలు పోసి పెంచుతాం,
ఆ పామే కాటేస్తుంది. అలానే పిల్లికి పాలు పోస్తే కూడా ఆ పిల్లి గీరుతుంది. అవును. వాటి మైండ్ సెట్ గీరేదాకే ఉంటుంది. మీరు రోజు పెంచండి, కుక్క వేరు పిల్లి వేరు. కుక్క విశ్వాసం ఉంటుంది, కానీ పిల్లికి జ్ఞానం అనేది ఉండదు, గీరేస్తుంది. అలానే ఈ భార్యాభర్తలు కూడా మీరు అన్నారు రెండో పెళ్లి అని చెప్పేసి, అంటే ఎందుకంటే ఆ క్వశ్చన్ కూడా ఎందుకు అడిగానంటే చాలా మంది విడాకులు తీసుకొని ఉంటున్నారు. మరి వాళ్ళకు మళ్ళీ పెళ్లి కుదిరే అవకాశాలు, పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఈ సంవత్సరం తులారాశి వారికి సూచిస్తుంది. అలా అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నటువంటి భార్యాభర్తలు విడిపోకూడదు. రెండో పెళ్లి అవకాశం ఉంది కదా అని విడిపోకూడదు, అదే అంటున్నాను. ఈ జాతకంలో గనక కొంచెం అటు ఇటైనా, మన జాతకం ఒకటే కాదు, మనతో జర్నీ చేసేవారి జాతకం కూడా బాగుండాలి. ఇప్పుడు మీరు రాష్ట్రాన్నో దేశాన్నో తీసుకుంటే, ఆ దేశంలో రాజుగా పాలించేటువంటి కొంతమంది ఉంటారు. వారి పక్కన పెట్టుకున్నటువంటి పిఏ కానివ్వండి, వారి పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే పరిపరి విధాలుగా ఉన్నటువంటి ఐటీ కంపెనీస్, కొన్ని సెక్టార్స్లో జాతకం చూపించి పెట్టుకుంటారు, వీరి వల్ల మనకు కలిసి వస్తుందా అని. అలాంటి చిన్న చిన్న వాటిలోనే చేస్తున్నప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్ళేదానికి, మన పార్ట్నర్గా ఎంచుకునేదానికి జాతకం అనేది లేకపోతే ఖచ్చితంగా మనం పాతాళ లోకానికి వెళ్ళగలుగుతాం. పాతాళ లోకం ఎవరు చూడలేదేమో, నేను కూడా అఘోర పాతాళానికి వెళ్ళిపోతాం. ఇంకా మనం జీవితంలో ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉండదు. అందుకని ఎఫ్ఐఆర్స్ లాంటి పెట్టుకుంటే, ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఈ సంవత్సరం అదృష్టం తులారాశి వారికి అదే. ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉంటే వాటిని ఈ సంవత్సరం వదిలేస్తే, ఎవరైనా దూరపైన కాశీకి వెళ్తే అక్కడ ఏదైనా మంచి నచ్చినది మనకి ఇష్టమైనది వదిలేస్తే అది మన కోరికలు తీరతాయి అంటారు. మనకు తీరాలి అంటే మనకు ఉన్నటువంటి చెడు, ఒక ఎఫ్ఐఆర్స్ అనే కాదు, సిగరెట్ తాగడం కావచ్చు, పేకాడాటం కావచ్చు, జోదం కావచ్చు, బెట్టింగ్స్ కావచ్చు, మనం ఏదైతే చెడిపోతున్నామో ఆయా రంగాల నుంచి దూరమయ్యేదానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే తులారాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు విశ్వాసన సంవత్సరంలో. అది ఎప్పుడంటే మే, జూన్, జూలై ఈ 3 మాసాల్లో వీరేదైనా ప్రయత్నపూర్వకంగా ఈ రోజుకి నుంచి ఇది నేను మానేస్తున్నాను అంటే, భార్యతో మాట్లాడటం, భర్తతో మాట్లాడటం, పేరెంట్స్ దూరం అవడం, ఇవి కాదు చెడువి. చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, వీటికి ఏదైనా బానిస అయి ఉంటే వదిలేయటం ద్వారా ఖచ్చితంగా వీరికి మంచి కలిసి వస్తుంది. ముందలవాటు ఉన్నవారు, వారు తాగి పడేసినటువంటి బాటిల్ ఏదైతే ఉందో వారికి వారే ఆ బాటిల్ని ఒక దగ్గర గొయ్యి తీసి పూడ్చిపెట్టడం ద్వారా వీరికి ముందు తాగరు లైఫ్లో, జీవితంలో. వీరికి ఇంకా పేకాట కానీ, జోదం కానీ, లేకపోతే బెట్టింగ్స్ కానీ అలవాటు ఉన్నవారైతే ఒక 56 రూపాయలు వారికి వారే, చిల్లరైనా నోట్లైనా సరే, దిష్టి తీసేసుకొని ఎవరికైనా దానం ఇవ్వాలి. లేదా ఏదైనా వారికి నచ్చినటువంటి అమ్మవారి ఆలయాల్లో కానివ్వండి, వారికి నచ్చినటువంటి అయ్యవారి ఆలయంలో కానివ్వండి, ఏదైనా కొనివ్వటం. తినకూడదు అవి. ఏదైనా కొనివ్వడం వస్తు రూపంగా, లేదా ఉండిలో వేసినట్టయితే ఇక మీదట రానున్నటువంటి కాలంలో ఆ జోదం కూడా ఆగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంది. ఈ 3 మాసాలు ఇలాంటి ప్రయత్నం చేస్తే తులారాశి వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ద్వాదశ రాశుల వారు కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు. ఈ తులారాశి వారికి అదృష్టం ఏంటంటే, నా నోటి నుంచి ఇలాంటి రెమెడీ తులారాశి వారికి చెప్పేటప్పుడు రావడం. ఎందుకంటే ఇది అందరికీ వర్తించిన రెమెడీ. రెమెడీ తులారాశి వారి గురించి చెప్పడం అన్నమాట. అది వాళ్ళకి కలిసి వచ్చేటువంటి కాలం అలా ఉంది. విశ్వాసనామ సంవత్సరంలో తులారాశి వారికి అంత అదృష్టం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వదిలేశారు. తులారాశి వారు ఎక్కడ అడగలేరు, మొహమాటం ఎక్కువ. వీరికి చాలా రకాలైనటువంటి మంచి అలవాట్లే ఉన్నాయి, వీరికి మంచి సౌలభ్యమైన అలవాట్లు ఉన్నాయి వీరికి. అవన్నీ కూడా మారాలి, మారితేనే వీరి జీవితంలో ఎదిగేదానికి ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కూడా ఈ 3 మాసాల్లో వీరు తీర్చుకున్నట్టయితే, అంటే తీర్చుకోవడం వదిలేస్తే వీరికి మంచి జరుగుతుంది. మరొకటి, విదేశానికి ప్రయత్నం కానివ్వండి, ఏదైనా చదువుకోవడానికి కానివ్వండి, అక్కడ ఏదన్నా జాబ్ చేయడానికి కానివ్వండి చేసినట్లయితే వీరికి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, లేదా వచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం ఫిబ్రవరి, ఈ మాసాల్లో వీరికి చాలా అనుకూలంగా ఉంది. కొత్తగా ఏదైనా నిర్మించాలన్నా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే కూడా వీరికి నవంబర్ మాసం 2025 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. నవంబర్, డిసెంబర్ కూడా వీరికి అనుకూలంగా ఉంది. కుదరని పక్షాన రెండో అవకాశం వీరికి జనవరి మాసం 2026 సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంది. కావున వీరికి అలాంటి సంస్థలు ఏదైనా నిర్మించాలన్నా, లేదా జాబులు వెసులుబాటు కావాలన్నా కూడా, ఇంకా వీరికి 64 కళలు అంటారు, ఇలాంటి కళల్లో కూడా వీరికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ముందు చూపుతూ ఉంటారు వీరు. గేమ్స్ కానివ్వండి, ఇలాగా వీరు చేసేటువంటి రంగాలు ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటిలో వీరు మొదటి స్థానంలో కనిపిస్తారు. అట్రాక్టివ్ పర్సన్స్. తులారాశి వారు అందరూ కూడా అట్రాక్ట్ చేసేటువంటి పర్సన్స్ అనమాట. ఏదైనా సరే చాకచక్యంగా చేయగలుగుతారు. అవన్నీ కూడా నిర్వహించుకునే దానికి,
ఆ కోరికలన్నీ తీర్చుకునేదానికి మంచివి తీర్చుకునేదానికి ఈ యొక్క తులారాశి వారికి ఈ విశ్వవాసనామ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంది. ఇవన్నీ కూడా రాణించేందుకు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది. వాటికి సంబంధించిన పరిహారాలు, ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి, గుగ్గిలం, మైలుతుత్తం ఈ 3 ఈ పౌడర్ చేసుకొని ఈ 3ని ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఇంటి వాస్తు ప్రభావం కూడా వీరి మీద లేకుండా పోతుంది. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. వీరి బాడీ మీద ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. నాగదోషం, కాలసర్పదోషం, కుజిదోషం, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ, అప్పుల బాధ, అలానే పూర్వీకుల శాపం, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఇంకేమున్నాయి, అన్ని దోషాలు తొలగిపోతాయి, జీవితంలో ఎదిగడానికే ఉంటుంది కదా. సో వీరు ఏం చేయాలంటే ఈ 3ని పౌడర్ చేసుకొని, గుగ్గిలం, మైలుతుత్తం, సాంబ్రాణి, ఈ 3 కూడా వీరు పౌడర్ చేసుకొని, అంటే 50 గ్రాములు సుమారుగా వీరు పెట్టుకుంటే పౌడర్ చేసుకొని ప్రతిరోజు కూడా వీరు సాయం సంధి వేళ అంటే 5 గంటల 40 నిమిషాల తర్వాత 8 గంటల సమయంలో కూడా చేయొచ్చు. ఆవు పిడక మీద వీరు ఇంట్లో మొత్తం పొగ వేసుకుంటూ వీరు కూడా కొంచెం వేసుకోవాలా. వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఎక్కువగా వేసుకునే అవసరం లేదు. దాని ద్వారా వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ పెరుగుతాయి. ఏదైనా గ్రంథులు సంబంధించి ఉంటే కనుక వారు కొంచెం దూరంగా ఉంటే మంచిది. అలానే వీరికి ప్రతినిత్యం కూడా నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు ఏదైతే పొగ వేసుకునేటువంటి తులారాశి వారు ఉంటే కనుక నీరు పెట్టుకొని, నీరు గ్లాస్ తీసుకొని ప్రతినిత్యం కూడా వీరు చదువుకోవాల్సినటువంటి మంత్రం ఒకటి ఉన్నది. ఆ మంత్రం జపం చేసుకుంటూ వీరు నీరుని తాగొచ్చు. అందులో ఓం యక్షాయ, కుబేరాయ, వైశ్రావణాయ, ధనధాన్య అభివృద్ధియ, ధనధాన్య సమృద్ధి, దేహి తపయ స్వాహ, ఈ మంత్రాన్ని వీరు పారాయణ రూపంగా 11 సార్లు జపం చేసి ఆ నీటిని తాగడం ద్వారా వీరికి ఉన్నటువంటి దురదృష్ట శాస్త్రం ఏదైనా దోషాలున్నా నెగిటివిటీ ఉన్నా కూడా ఈ తులారాశి వారికి తొలగేలా ఉండి అదృష్టం కూడా వీరికి వస్తుంది. ఈ సంవత్సరంలో, ఈ సంవత్సరం మొత్తంలో వీరు ఎదిగేదానికి, ఎక్కువగా వనరులు సృష్టించుకునేదానికి ఎక్కువ వీరికి కలిసి వచ్చేటువంటి మాసం ఆగస్టు, అలానే నవంబర్, ఈ 2 మాసాలు వీరికి 2025 సంవత్సరంలో అత్యద్భుతంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అలానే వీరికి అన్ని రంగాల్లో ముందుకు వచ్చేదానికి మరొక రెమెడీ కూడా ఉంది. ఆ రెమెడీ వీరికి అంజీరు, అక్రూటు, బాదం, ఈ 3 మిశ్రమం గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ సరిపడా వాటర్ తీసుకొని ఆ వాటర్ లో వీరు పన్నీర్ కూడా కలిపేసి, దానిమ్మకాయ రసం కూడా కలిపేసి, అది శివాలయంలో అభిషేకం చేసిన లేదా కుమారస్వామికి అభిషేకం చేసిన, ఇది ఏ రోజైనా చేయొచ్చు. ఉదయం సమయంలోనే చేయాలి. చేస్తే కూడా వీరికి ఆర్థిక స్థితిగతులు అనేది మెరుగుపడతాయి, ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి, ఆస్తులు ఎక్కడి నుంచి రావాలన్నా వస్తాయి, ఆర్థిక వనరులను వీరికి ఉద్దిన్లు అవుతారనమాట. చదువుకోవటానికి కానివ్వండి, ఆర్థిక వనరులు కానివ్వండి, ముందంజు ఉండేందుకు ఈ విశ్వవాసనామ సంవత్సరంలో ముందుగా అన్ని రకాల బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది. వీరి రెమెడీస్ ప్రతి మాసంలోనూ ప్రతి వారం కూడా మనం చెప్పినట్టు చేస్తే అదృష్టం వీరిని కూడా వరించేసి విశ్వవాసనామ సంవత్సరంలో మేము కూడా ఉన్నాం అని గుర్తించుకునేలాగా ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గోల్డ్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. వైట్ కలర్ వీరికి ఇంకా బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి ముదురు బ్లూ కలర్ అంటే స్కై బ్లూ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు ఇలాంటి వ్యాపారం చేసేవారు బ్లూ కలర్, జాబులో బాగా రావాలనుకున్న వారికి ఎల్లో కలర్, అలానే వీరికి వైట్ కూడా ఏదైనా రాజకీయ రంగంలో ఉన్న వారికి గోల్డ్ కలర్, బిజినెస్ చేసే వారికి ఇలాగ వీరి కలర్స్ ఎంచుకుంటే వీరికి కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి తిథులు శుక్రవారం బాగుంటుంది. వారం అయితే శుక్రవారం ఒకటి వీరికి చాలా అనుకూలంగా ఉంది. రెండో వారం కావాలంటే బుధవారం అనుకూలంగా ఉంది. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ 9, 18, 27 ఈ నెంబర్ వీరికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ ప్రతి మాసంలో ప్రతిరోజు కూడా వీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వెళ్తే సరిపోతుంది. అలానే వీరికి దాల్చిన చెక్క అని ఉంటుంది. ఈ దాల్చిన చెక్క ప్రతిరోజు కూడా ఒక 10 గ్రాములు సుమారు, అంటే కాట తెచ్చుకుని పెట్టుకుని అవసరం, జస్ట్ ఒక అంగుళం సుమారు తీసుకొని వీరు ప్రతిరోజు సేవించడం ద్వారా వీరికి ఉన్నటువంటి కాలసర్పదోషంతో పాటు నాగదోషంతో పాటు రాహువు కేతు దోషం కూడా తొలగేలా ఉంటుంది. వీరు ఈ పని చేస్తే సరిపోతుంది. ఉత్తీర్ణులు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వీరు జీవితంలో ముందడుగు వేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.